కాంగ్రెస్ పార్టీ లీడర్ సోనియా గాంధీకి అత్యవసరంగా ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెని గురుగ్రామ్లోని ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో చేర్చారు మంగళవారం రాత్రి. స్వల్ప శస్త్రచికిత్స చేసి ఆమెని పంపించారు అనేది న్యూస్. దీంతో రాహుల్ గాంధీ కేరళలో ఉంటూ ఆ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హుటాహుటిన గురుగ్రామ్ వెళ్ళారు. రాత్రంతా తన తల్లి దగ్గరే ఉన్నారు అనేటువంటి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఇది నిజమే అని చెప్పి సాధారణంగా ఎవరైనా నమ్ముతారు కూడా. కారణం ఏంటంటే సోనియా గాంధీ గారికి ఆరోగ్యం ఈ మధ్యకాలంలో తరచూ ఇబ్బంది పెడుతూ ఉంది. 79 సంవత్సరాల సోనియా గాంధీ గారు దాదాపు 5 సార్లు లోక్సభకు గెలిచారు. ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు ఆవిడ. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు. యూపీఏ 1, యూపీఏ 2ని విజయవంతంగా నడిపించారు. ఇంత రాజకీయ ప్రయాణం ఉంది ఆవిడికి. ఆ మధ్యకాలంలో నోరి దత్తాత్రేయ అనేటువంటి డాక్టర్, మన తెలుగువాడే, అమెరికాలో సర్వైకల్ సర్జరీ చేశారు. ఆవిడికి సక్సెస్ అయ్యింది. క్యాన్సర్తో కూడినటువంటిది అది. ఆ సర్జరీ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ ఆరోగ్యం కుదిరిపడింది. కాకపోతే తరచూ ఆసుపత్రి పాలవుతుంది. మార్చిలో ఆవిడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఒకసారి. ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది. జనవరిలో ఢిల్లీలో అత్యధిక పొల్యూషన్ ఉంటుంది. ఈ పొల్యూషన్ కారణంగా శ్వాసకోశ సమస్య వచ్చింది. దాంతో ఆవిడని ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే తరచూ ఆవిడ ఆరోగ్యం అయితే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈసారి మరింత తీవ్రంగా ఉండటంతో అర్ధరాత్రి హడావుడిగా గురుగ్రామ్లో ఉండేటువంటి ఆసుపత్రి మేదాంతి ఆసుపత్రికి తరలించారు అనేటువంటి న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఈ న్యూస్ని ఖండిస్తూ కాంగ్రెస్